సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ సర్కార్‌కి చుక్కెదురైంది. ఈసీ నోటిఫికేషన్ రాకముందే మోదీ గారు ఒక అంటే కన్నెర్ర చేశారు అని చెప్పేసి మనకి వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో అంతా నా ఇష్టం. హ్మ్. అంతా నా ఇష్టం అనే ఒక పెడసరపు ధోరణి, ఒక అహంభావ ధోరణి, వ్యవస్థలవి తన ముందు బలాదూర్, తనను అడ్డగించే శక్తి కానీ, తనను ఆపేటటువంటి హక్కు కానీ, అధికారం కానీ ఎవరికీ లేవు అన్న తలబిరుసుతనంతో ఏ విధంగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతుందో చూసాం. హ్మ్. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇప్పుడు నోటిఫికేషన్ రాబోయే ముందు మరో 4 రోజుల్లో వస్తుందనంగా ఇవాళ ఒక ఝలక్ ఏంటి, నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా నేరుగా పంచాయతీలకు, నేరుగా మున్సిపాలిటీలకు జమ చేస్తూ కేంద్రం ఇచ్చింది. రైట్. స్థానిక సంస్థలు ఇదేంటంటే మనకి 3 స్ట్రక్చర్ 5 స్ట్రక్చర్గా ఉండేది. డాక్టర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఇక్కడ మన దేశంలో 3 అంచెల వ్యవస్థ, 5 అంచెల వ్యవస్థగా పెట్టుకున్నారు. ఏది, పంచాయతీలు, మండలాలు, లేకపోతే జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు. ఇలా ఉన్న దీంట్లో స్థానిక సంస్థల యొక్క అధికారాలు అదేంటి, స్వపరిపాలన, గాంధీ యొక్క ఆశయం, గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పినటువంటి దీంట్లో స్థానిక స్వపరిపాలన ఆయన తీసుకొచ్చారు. రైట్. గ్రామాల సర్పంచ్ ఆ ఊరి బాగు చూసుకుంటాడు. అక్కడ పచ్చదనం, అక్కడ మౌలిక వసతులు. సర్పంచ్ ఎంతో, ముఖ్యమంత్రి అంతా. ముఖ్యమంత్రి ఏమి పైనుంచి ఊడి పడలేదు. అతను ఎన్నుకోబడిన వ్యక్తే, ఇతను ఎన్నుకోబడిన వ్యక్తే. ఎవరు, సర్పంచ్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద విలేజ్ ఎవరు, సర్పంచ్ అన్నమాట. అలాంటి సర్పంచుల అధికారాలను కాలరాశారు, తోసిరాజు అన్నారు. మరొక కొత్త వ్యవస్థను తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఇది ఒక రకంగా అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని ధిక్కరించడం. ఏది, ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి రుద్దటం అనేది. ఇప్పుడు వాలంటీర్లు ఎవరు, 99% మంది వైసీపీ కార్యకర్తలే అన్నారు. ఆయనే చెప్పాడు, ముఖ్యమంత్రే చెప్పాడు, మంత్రులు చెప్పారు, విజయసాయిరెడ్డి చెప్పారు, అందరూ కూడా చెప్పారు కదా. వాళ్ళని తీసుకొచ్చి సర్పంచుల పైన ఆజమాయిషి, సర్పంచుల పైన వాళ్ళని రుద్దటం అనేది బ్లండర్ మిస్టేక్ అన్నమాట. వాలంటీర్ ఏమైనా ఎన్నుకోబడ్డా, ఓట్లేస్తే గెలిచినాడా వాలంటీర్? కాదు కదా. అధికార పార్టీ కార్యకర్తలని వాళ్ళు నియమించుకున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ సర్పంచుల పైన నెత్తినెక్కి స్వారీ చేస్తామంటే ఎలా? ఇప్పుడు ఏం జరుగుతోంది, కేంద్రం ఇచ్చే నిధులన్నీ డైవర్షన్ అవుతున్నాయి, ఎటుపోతున్నాయో తెలియదు. ఇక్కడ చేసిన పనులకు బిల్లులు లేవు. గ్రామాల్లో కట్టిన రోడ్లకు కానీ, గ్రామాల్లో వేసిన డ్రైన్లకు కానీ అక్కడ కరెంటు బిల్లులు కూడా కడతలేదు కదా. ఇప్పుడు ఏం చేశారు, విద్యుత్ బకాయిల పేరుతో మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బులన్నీ డైవర్షన్ చేస్తున్నారు. కరెంటు బకాయిలు అదేంటి, అది ప్రభుత్వం కట్టుకోవాల్సినటువంటి అంశం. మీరు సర్పంచ్ పర్మిషన్ లేకుండా, గ్రామ సభ తీర్మానం చేయకుండా ఎలా విద్యుత్ బకాయిల పేరుతో మరి పంచాయతీ అకౌంట్లో డబ్బులు లాగేస్తారు? దీనిపైన ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమం జరుగుతుంది, ఆందోళన జరుగుతుంది. సర్పంచులంతా రోడ్డెక్కారు. వైసీపీ సర్పంచులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. మనం చూసాం మొన్న ఒకరోజు ఒక మీటింగ్లో చంద్రబాబు మాట్లాడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి సర్పంచుల సదస్సులో మాట్లాడుతూ ఉండగానే అక్కడ వేదిక మీద మాట్లాడుతున్న సర్పంచ్కి ఒక మెసేజ్ వచ్చింది వైసీపీ నుంచి. ఏమని, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాము. అంటే ఏంటి, ఒక సర్పంచ్ తన గ్రామ ప్రయోజనాల కోసం వాళ్ళ ఊరుకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే, మీ పార్టీ మీ ఇష్టం, మీరు సస్పెండ్ చేసుకోవచ్చు. కానీ నిధులు దారి మళ్లించే అధికారం ఎవరిచ్చారు నీకు? దానికే కేంద్రం కన్నెర్ర చేసింది. ఎలక్షన్ ముందే షాక్ ఇచ్చారు. ఏంటి, మొత్తం డబ్బులు ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు ఎవరి ఖాతాలో పడుతున్నాయి? పంచాయతీల ఖాతాల్లో పడుతున్నాయి, మున్సిపాలిటీ ఖాతాల్లో వేశారు. ఉపాధి హామీ పథకం ఉందమ్మా,
నరేగా. ఉపాధి హామీ పథకం ద్వారా ఏం చేయాలి? అక్కడేదో గ్రామ సభ ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు ఈ పనులు చేపట్టాలని, ఆ పనులు చేయాలి. ఆ పనుల్లో పాల్గొన్న వాళ్ళకి మాస్టర్ ఇస్తాం. ఏది? అటు ఉపాధి, ఇటు గ్రామాభివృద్ధి. ఇది కదా నరేగా యొక్క గొప్పదనం. ఊళ్ళో ప్రజలకి, కూలీలకు ఉపాధి కల్పించాలి. వాళ్ళ యొక్క శ్రమశక్తితో ఆ ఊరు బాగుపడాలి, అభివృద్ధి జరగాలి, ఒక రోడ్డు వేయాలి. అలాంటిది ఏం చేశారు? దగ్గర దగ్గర ఉపాధి హామీ పథకం పనులే నీకు 8,900 కోట్లు దారి మళ్లించారు. 8,900 కోట్లు కేంద్రం ఇచ్చిన డబ్బు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాదు, ఒక పర్పస్ కోసం ఇచ్చింది. ఏంటి? కొంతమందికి ఉపాధి, మళ్ళా ఊరు అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు ఇతను మరి డైవర్షన్ చేసి ఆ బటన్ నొక్కటమా, ఎటు వాడుతున్నాడు, స్వాహా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? ఇది వాళ్ళ కేంద్రం కన్నెరకు కారణం అన్నమాట. ఈ పని కేంద్రం మొదటే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు చేయలేదంటే సార్, అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా మోదీ గారిని చాలా అనేక సార్లు కలిశారు. జగన్ గారు వెళ్ళి అక్కడ కలవడం, ఢిల్లీలో కలవడం, అపాయింట్మెంట్లు తీసుకోవడం, కలవడం, కానీ ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఒక నెల ముందు మాత్రం ఇప్పుడు అన్ని నిధులన్నీ ఏం చేశారు అంటే సొంత పనులకు వాడుకున్నారని చెప్పేసి ఇప్పుడు కన్నెర చేస్తే దీనివల్ల ఫలితం ఉంటుందంటారా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు ఆ నిధులు తిరిగి రావు, ఇప్పుడు పాడైపోయిన రోడ్లు బాగు కావు, పెండింగ్ బిల్స్ ఇవ్వక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ బిల్లులే 2 లక్షల కోట్లు ఉన్నాయి. రీసెంట్ కూడా అక్కడ ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు, బిల్లులు రావట్లేదని చెప్పేసి. అది తప్పు కదా. ఏంటి? వాళ్ళ ఊరి బాగు కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టిన సర్పంచులు ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందంటే అది ఎవరు? దానికి కారణం, బాధ్యత ఎవరు వహించాలి? జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్స్ అంటే అసలు ఇంకా వీళ్ళేం బిల్లులు ఇచ్చారు? ఇప్పుడు ఎవరు? ఇంకా వాళ్ళ కాంట్రాక్టర్లు ఇవాళ ధర్నా చేస్తున్నారు, కాంట్రాక్టర్లు కాడి కింద పడేశారు. ప్రభుత్వ పనులు మేము చెయ్యం, ప్రాజెక్టులు మేము కట్టాం, టెండర్లు వేయమంటే వేయటం లేదు. కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం చెప్తున్నారు కదా సార్, మా జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు ఈ అభివృద్ధిని చూసి అని చెప్పేసి ఇవాళ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. ఇదే కదా సంతోషం అంటే. ఆత్మహత్యలు సంతోషమా? ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్గా మారింది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం దేశంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో 1st ప్లేస్. ఇదా సుఖంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నది ఇలాగానా? 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. హోంశాఖ నివేదిక ఇవి, ఎన్సీఆర్బి లెక్కలు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అరాచకం రాజ్యం వెళ్తోంది, అభద్రత నెలకొంది, ఎవరికీ అక్కడ రక్షణ లేకుండా పోయింది. మార్కెట్కి వెళ్ళినటువంటి ఆడపిల్ల వెనక్కి తిరిగి వస్తుందన్న పరిస్థితి లేదు, స్కూల్కి వెళ్ళినటువంటి బాలిక క్షేమంగా తిరిగి వస్తుందన్న పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా మాఫియా బ్యాచ్లు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా. ఈ 4 మాఫియాలే కాదు, అమిత్ షా, నడ్డా ఇంకో 2 మాఫియాలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు, హోంశాఖ మంత్రే అన్నాడు విశాఖపట్నంలో. ఏమని? ఫార్మా మాఫియా అన్నాడు. అంటే మందులు కూడా మాఫియాలాగా జరుగుతోంది. ఆయన జేపీ నడ్డా ఏమన్నారు? ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు. అంటే ఏంటి? ఆ బైజూస్ అనేది అవన్నీ కూడా 500 కోట్లు, 1000 కోట్లు స్కాములు. పిల్లల యొక్క ఆ ట్యాబ్లెట్లు, అవి ఆ పంపిణీ, ఆ ట్యాబ్స్ ఉన్నాయి కదా కంప్యూటర్లు ఇచ్చేదాంట్లో కూడా 10,000 రూపాయల ట్యాబ్ 20,000 రాసుకుంటున్నారు. ఆ తెచ్చిన ట్యాబ్ అన్న పని చేస్తుందా? అది పని చేయదు. టోటల్గా ఇవాళ వీళ్ళు తెచ్చినటువంటి డబ్బులు మొత్తం దుర్వినియోగం చేశారు, స్వాహా చేశారు. కంటి ఎదురుగా ఒక ఆస్తి లేదు. 12 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మునిగింది. ఆ తెచ్చిన అప్పులన్నీ ఏమయ్యాయి? మీరు తెచ్చిన అప్పులతో ఏమైనా సంపద సృష్టించారా? ప్రాజెక్టులు కట్టారా? పేదల ఇళ్ళు కట్టారా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఏమన్నా ఇచ్చారా? ఇవేమీ ఇవ్వకపోగా ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆరోగ్య మిషన్ ఉంది, నేషనల్ హెల్త్ మిషన్.
ఆరోగ్య మిషన్కు సంబంధించి 500 కోట్లు డైవర్ట్ చేశారు. కేంద్రం ఇక్కడ పిహెచ్సిలకు ఇచ్చిన డబ్బు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మందుల కోసం ఇచ్చినటువంటి డబ్బు 500 కోట్లు దారి మళ్లించారు. కాగ్ ప్రశ్నించింది, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి 450 కోట్లు ఏమయ్యాయి? ప్రతి స్కీము ఇవాళ కేంద్రం ద్వారానే కదా జరుగుతోంది. ఇప్పుడు కేంద్రం డబ్బు లేకుండా రాష్ట్రమే చేస్తున్న స్కీములేమీ లేవు. రేషన్ ఏది బియ్యం పంపిణీ ఉచితంగా ఇస్తున్నది, అదొక పెద్ద స్కామ్. ఏంటి రేషన్ వెహికల్స్ కొన్నారు, ఇంటింటికి రేషన్ అన్నారు. ఇంటింటికి రేషన్ అని చెప్పి ఏమన్నా ఇస్తున్నారా? లేదు. అక్కడెక్కడో చోట వెహికల్ ఆపుతారు, అక్కడ నెట్ రాదు, వాళ్ళంతా అక్కడికి వచ్చే తీసుకోవాలంటారు. అదే పని డిపోకి వెళ్ళి చేస్తారు కదా, చౌక డిపోలకి వెళ్ళి తీసుకునే వాళ్ళు చక్కగా. వీళ్ళ జీతాలు దండగా, ఆ వెహికల్స్ దండగా. కేంద్ర నిధులు ఎలా పక్కదారి పట్టాయి, ఎలా దుర్వినియోగం అయ్యాయి, నిరర్ధక ఆస్తులు సృష్టించారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఇవన్నీ కూడా ఏంటి, వాలంటీర్ వ్యవస్థ పెట్టావు. వాలంటీర్ వ్యవస్థ లేకముందు ఇవేమీ జరగలేదా? పింఛన్లు ఇవ్వలేదా? రేషన్ ఇవ్వలేదా? వాలంటీర్లు రావటం వల్ల అదనంగా ఏమొచ్చింది ఆస్తి? అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వృద్ధులకి పెన్షన్కి అవన్నీ సరుకులు కానీ ఇవ్వడం, వాళ్ళ లైన్లలో నిల్చోకుండా వీళ్ళే వెళ్ళి ఇచ్చారు. కమిషన్లు తీసుకోవటమా? వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లో నాకెంత? వాళ్ళను వేధిస్తున్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ల మీద అదే కదా నింద. ఏది, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అందరి ఆజా తెలుసుకుంటున్నారని, అక్కడ ఉన్నటువంటి అనాథ మహిళలు, ఒంటరి మహిళల మీద కన్నేస్తున్నారని. అయ్యే కదా 30,000 మహిళల మిస్సింగ్ ఎలా జరిగింది అనే కదా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకముందు సుభిక్షంగా సురక్షంగా ఉంది. అలాంటిది వీళ్ళని తీసుకొచ్చి ఈ 5 ఏళ్లలో వీళ్ళకి 10,000 కోట్లు జీతాలు ఇచ్చారు. ఈ 10,000 కోట్లతో ఇంకెన్ని కుటుంబాలకి మంచి జరిగేది? ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టే పని, ఉచితంగా భోజనం పెట్టే పని, అందరికీ కూడా రేషన్ ఇచ్చే పని, కందిపప్పు ఇవ్వటల్లా, షుగర్ ఇవ్వటల్లా, ఇవన్నీ ఇచ్చే పని కదా ఈ వాలంటీర్లకు ఇచ్చే జీతాలతో. నిరర్ధక ఆస్తులు ఎలా పెంచాడు, ఎలా 1000 కోట్లు దిగమింగారు, అది ఇవాళ కేంద్రం కన్నెర్రకు కారణం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.